ముఖ్యమైన అంశం. ఓకే, 10 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నిన్న ఈస్ట్ గోదావరిలో మరొక 3-4 ఎమ్మెల్యేలు నేడో మాపో మరి పార్టీని వీడనున్నారు. విశాఖపట్నంలో ఎవరో మరి ఎమ్మెల్సీ గారు కూడా పార్టీని వీడనున్నారని చెప్పి అంటున్నారు. వారు జనసేనలో జాయిన్ అవుతున్నారని. జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, చేరికలు మరి రాబోయే రోజుల్లో చాలా తీవ్ర స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు అనుకుంటాం మనం, అహంకారాన్ని ఎవ్వడు సహించడు. అదే అహంకారం మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కొంప ముంచిందంటంలో ఎటువంటి సందేహం లేదు. సరే, నన్ను అంటారా? ఓకే, నేను ఫస్ట్ 6 నెలల్లోనే అహంకారం సహించలేక నాకు ఎవరికి కాకపట్టాల్సిన అవసరం, నాకంటూ నా వ్యక్తిత్వం నాకు ఉంది కాబట్టి అని చెప్పి నేను వచ్చేయడం జరిగింది అప్పుడే. బట్టి మరి గతి లేక మతి లేక ఆర్ ఎందుకనో వాట్ ఎవర్ మే బి ద రీజన్, మరి అహంకారాన్ని ఎంతోమంది కొద్ది కాలం పాటు భరించారు. ఆ తర్వాత మరి అది కోటమిరెడ్డి గారు కానీ, రామనారాయణ రెడ్డి గారు కానీ, చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, శ్రీదేవి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, సరే ఆయన పార్టీ మారకపోయినా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఇంకెంతోమంది పైకి చెప్పుకోవడానికి ఇబ్బంది పడిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, అప్పుడు వీరంతా చాలా ఎక్కువ తీవ్రంగా ప్రేమించిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని, ఒకప్పుడు నాకులాగా. కానీ ప్రేమించిన వాడు ఎప్పుడు కనీసం మినిమం రెస్పెక్ట్ కోరుకుంటాడు. ఆ గౌరవం కూడా ఇవ్వనప్పుడు బాబాయ్ అంటారు. ఇప్పుడు అంటున్నారు. ఇది రాబోయే నెల రోజుల్లో కనీసం ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే ఈ 2 నెలల్లో ఎమ్మెల్యే పోయినా పర్వాలేదులే అని చెప్పి రాజీనామాలు కూడా ప్రారంభం అవుతాయి. మరి నిన్న పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి మరి కాస్త పరాభవం జరిగింది అన్నట్టుగా మరి కొన్ని వార్తాపత్రికల్లో మనం చూసాం. ఆ మీటింగ్ కూడా జనం పెద్దగా రాలేదు, స్పందన లేదని చూసాం. ఎక్కడుంటుంది